హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతి ఒక్కరు అలాగే ఎన్పిఎస్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలో 2004 తర్వాత ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందో వాళ్ళందరూ సిపిఎస్ ఉద్యోగులుగా పరిగణించబడతారు. సిపిఎస్ ఉద్యోగులు అంటే ఏంటంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద పరిగణించబడతారు. అంటే జీపీఎఫ్ లేదనమాట, అంటే గ్యారంటీ పెన్షన్ అనేది లేదు. కాబట్టి ఏంటంటే మనకి సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఈ వీడియో తప్పనిసరిగా చూడాలి. మా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ కింద వస్తారు. సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ లో మనకి గవర్నమెంట్ మన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎన్పిఎస్ ప్రాన్ అకౌంట్ ఉంటుంది. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్, ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. అంటే మీరు దీన్ని బట్టి మనం ఏంటంటే ఈ అకౌంట్ చెక్ చేసుకోవాలి. ఈ అకౌంట్ లో ఏమేమి చూసుకోవాలంటే మనకి మన శాలరీ నుంచి ఏదైతే కట్ అవుతుందో అమౌంట్, కంట్రిబ్యూటరీ అమౌంట్, అలాగే దానికి మ్యాచింగ్ అమౌంట్ ప్రభుత్వం కూడా కంట్రిబ్యూటరీ అమౌంట్ అనేది వేస్తుంది. ఇది మనం చూసుకోవాలి. అలాగే మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఇలా ప్రతిదీ కూడా ఈ రిలేటెడ్ అకౌంట్ మొత్తం కూడా మనము చెక్ చేసుకుంటాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనకి కొన్నిసార్లు ఏడావు, కొన్నిసార్లు మనకి ఏదైనా ఈ ఏరియాస్ కానీ ఇలాంటివన్నీ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనము ఈ అకౌంట్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత అందులో ఆప్షన్స్ ఏ చూడాలి, అవన్నీ కూడా ఇందులో ఉంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులందరూ కూడా ఈ వీడియోని చూసి మీరు ఈ విషయాన్ని తెలుసుకుని ముందుగా మనము ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాము. మనము లాగిన్ అవ్వాలంటే ముందుగా గూగుల్ క్రోమ్ మొబైల్ లో అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, ఇందులో కూడా గూగుల్ క్రోమ్ లో మనము ఇలా CRA అని టైప్ చేయగానే మనకి ఇలా లింక్ వస్తుంది. CRA.NPS/protein-tech-in వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి మొదట ఒక లింక్ వస్తుంది కదా, చూడండి ఇలా లింక్ వస్తుంది. ఈ లింక్ వస్తే దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా మనకు ఓపెన్ అవుతుంది. మనము ఇక్కడ ఎన్పిఎస్ మాత్రమే క్లిక్ చేయాలి, యూపీఎస్ కాదు. యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది చేయాలి. మనము ఎన్పిఎస్ కింద ఇది సబ్స్క్రైబర్ కింద మాత్రమే మనము లాగిన్ అవ్వాలి. ఇక్కడ నోడల్ ఆఫీసెస్, అదర్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనము లాగిన్ అవ్వకూడదు అనమాట. అంటే ఇక్కడ మనము లాగిన్ అవ్వాలంటే ముందుగా ఇక్కడ ఓకే చేయాలి, ప్రాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ మ్యాచింగ్ ఏదో ఉందో క్యాప్చా ఇక్కడ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అప్పుడు ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దీని మీద మనము క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది చూద్దాం. మనము ఇప్పుడు ఎన్పిఎస్ మీద ఓకే చేసాము, అలాగే ప్రాన్ నెంబర్ కూడా ఎంటర్ చేసాము, అలాగే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఈ క్యాప్చా ఉందో ఆ క్యాప్చా 2 సమ్ ఉంది కాబట్టి 95+8 అండర్స్టాండ్ దట్ అని లాగిన్ అవుతాం. ఇది మీకు ప్రాన్ నెంబరు, పాస్వర్డ్ తెలిస్తే ప్రాసెస్. ఒకవేళ తెలియకపోతే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనము ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొదటగా మనము సేమ్ ప్రాసెస్ వస్తుందిగా వచ్చిన వెంటనే రీసెట్ పాస్వర్డ్ ఉంది. ఇక్కడ రీసెట్ పాస్వర్డ్, అలాగే ఇక్కడ ఐపిన్ ఫర్ ఈఎన్పిఎస్ ఉంది. ఇక్కడ ఈ రెండిట్లో ఏది క్లిక్ చేసినా మనకి రీసెట్ పాస్వర్డ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ప్రాన్ సెర్చ్ ఉంది కదా, ఈ ప్రాన్ సెర్చ్ అంటే మనం ప్రాన్ నెంబర్ మర్చిపోయాం అనుకోండి, ఇక్కడ కొడితే దీనిలో ప్రాన్ నెంబరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చర్ కొడితే మీకు ప్రాన్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం. చూసారు, ఇక్కడ పాన్ నెంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే మనకి పాన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ పాన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా, సెండ్ ఓటీపీ కొడితే మనకి మన రిజిస్టర్ మొబైల్ ఉంది కదా దానికి ఓటీపీ వస్తుంది. అలాగే ఓటీపీ కొట్టిన వెంటనే మనకి ఆ పాన్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రాన్ నెంబర్ అనేది మీకు తెలిసింది. ఇప్పుడు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ మీద మనము క్లిక్ చేస్తాం. రీసెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టెంట్ సెట్ ఆర్ రీసెట్ పాస్వర్డ్ అని ఇక్కడ ఓకే కొట్టాలి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయితే ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళామనుకోండి, నోడల్ ఆఫీసర్ ఇక్కడ ఓకే చేసి దాన్ని ఇక్కడ పాస్వర్డ్ అవన్నీ మారుస్తారు. అలాగే జనరేట్ ఓటీపీ ఉంది కాబట్టి ఇక్కడ ప్రాన్ నెంబర్ మీరు తీసుకుని ప్రాన్ నెంబర్ సెలెక్ట్ చేస్తారు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తారు. ఇక్కడ మనము న్యూ పాస్వర్డ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నాం అది సేమ్ మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ పాస్వర్డ్, ఆ తర్వాత క్యాప్చా కొట్టిన తర్వాత సబ్మిట్ కొడితే మనకి పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది. మనము ఇలా పాస్వర్డ్
అలాగే ప్రాన్ నెంబర్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనము లాగిన్ లోకి వస్తాం. లాగిన్ లోకి వచ్చిన తర్వాత ఈ ఎన్పిఎస్ ఓకే చేస్తాము. ప్రాన్ నెంబరు మనము సేమ్ ఎలా ఎంటర్ చేస్తాము, అలాగే ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ మనము ఏది పెట్టుకున్నామో అది మనము కొట్టిన తర్వాత ఇక్కడ మనము క్యాప్చా ఎంటర్ చేస్తాం. క్యాప్చా ఎంటర్ చేసి ఆ అండర్స్టాండ్ దాటిని కొడితే సబ్మిట్ కొడితే వచ్చేస్తుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఒకటి మేక్ ట్రాన్సాక్షన్ ఉంది, అలాగే మేనేజ్ మై అకౌంట్ ఉంది, అలాగే అకౌంట్ స్టేట్మెంట్ ఉంది, గో ప్లానర్ ఉంది, ట్రాక్ ట్రాన్సాక్షన్ ఉంది, మేనేజ్ మై విత్డ్రాల్ ఉంది. ఇలా ఈ ఉన్న ఆప్షన్లు అన్ని కూడా ఇందులో సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా మనము అన్ని కూడా తెలుసుకోవాలి అవకాశం ఉన్నంత వరకు. కానీ ఇందులో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అమౌంట్ ఎంత ఉంది, ఎంత సేవింగ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత సేవ్ పెట్టింది, ఉన్న అమౌంట్ లో ఎంత గ్రోత్ అయింది, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ అకౌంట్ స్టేట్మెంట్ లోకి వెళ్ళాలి. ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఈ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 2026-27 కాబట్టి ఇక్కడ జనరేట్ స్టేట్మెంట్ కొడతాం. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ టైర్ 1 ఉంటుంది, ఇక్కడ క్వార్టర్స్ వైజ్ గా ఉంటుంది. ఇక్కడ మీకు ఓన్లీ ఏ క్వార్టర్ కావాలనుకుంటే ఆ క్వార్టరే స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు 26-27 అంటే నేను సర్వీస్ నుంచి జాయిన్ అయినంత వరకు కూడా కాబట్టి ఇక్కడ మనం జనరల్ స్టేట్మెంట్ కొడతాం. కొంచెం మనం వెయిట్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ వెంటనే పోర్టల్ అనేది లాగౌట్ అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ లో చూసుకోండి ఇక్కడ మొదటగా ఎంత ఉందో అనేది మొత్తం టోటల్ ఇంత అమౌంట్ ఉంది, అలాగే ఈ కంట్రిబ్యూషన్ అమౌంట్ ఇంత, అలాగే టోటల్ విత్డ్రాల్ నేను చేసింది ఇంతకు ముందు ఈ విత్డ్రాల్ అమౌంట్, అలాగే ఏదైతే మనం కంట్రిబ్యూషన్ ఇక్కడ చేసామో థర్డ్ ఆప్షన్ లో 5th దీనికి వెళ్ళేసరికి బాక్స్ లోకి వెళ్ళేసరికి దాని తాలూకు ఇంట్రెస్ట్ ఉంది, అదంటే మొత్తం ఉండదు అనమాట. ఈ బ్లూ కలర్ ఇలాగా ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి మన ట్రాన్సాక్షన్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. మొత్తం ఇదండి, మొత్తం ఇంతవరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయో అవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. మనకి ఎంత కంట్రిబ్యూషన్ అయిందో మొత్తం కూడా ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే మన ఫండ్స్ ఎంతెంత ఉన్నాయి అనేది స్కీమ్ వైజ్ సమ్మరీ అన్నమాట. ఇది ఎల్ఐసి లోను, ఎస్బీఐ లోను, ఎన్పిఎస్ లోను ఉన్నాయి. ఏది ఎంత పర్సెంటేజ్ ఉంది, అలాగే మొత్తం ఎన్ఏబిస్ ఎన్ని ఉన్నాయో యూనిట్స్ అన్నమాట. మొత్తం ఎన్ఏబిస్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చెప్తుంది. అలాగే కంట్రిబ్యూషన్ రిడెంప్షన్ డీటెయిల్స్ డ్యూరింగ్ సెలెక్టెడ్ పీరియడ్ ఇందులో చూసుకోండి. ఈ మధ్యన మనవి కంట్రిబ్యూషన్ రిడెంప్షన్ ఇంకా అవ్వాల్సినవి కాబట్టి ఈ రెండు కూడా అవ్వాల్సినవి ఉన్నాయి ఇంకా పెండింగ్. అలాగే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇలా అన్ని కూడా మనము మొత్తం ఎస్బీఐ పెన్షన్, అలాగే ఇక్కడ యూటీఐ, ఇంకా ఎల్ఐసి, ఇవన్నీ కూడా ఈ మూడిట్లో మనము ఫండ్లు ఉన్నాయి. ఎంత ఉందనేది మొత్తం కూడా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోండి కరెంట్ స్కీము ప్రిఫరెన్స్, ఇక్కడ పర్సంటేజెస్ చూసుకోండి. ఇక్కడ పర్సంటేజ్ చూడండి. ఎస్బీఐకి 32, అలాగే ఎన్పిఎస్ ట్రస్ట్ యూటీఐకి 34, అలాగే ఎల్ఐసి కూడా 34% లెక్క ఇచ్చారు ప్రిఫరెన్స్ అనమాట. అర్థమైందా? అంటే మనము ఈ స్టేట్మెంట్లు అన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. అలాగే తర్వాత హోల్డింగ్ స్టేట్మెంట్ అంటే ఇంతవరకు మొత్తం మనది ఎంత ఉంది స్టేట్మెంట్ అనేది కూడా హోల్డ్ చేసుకోవచ్చు. సేమ్ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. చూడండి మొత్తం టోటల్ ఎంత అమౌంట్ ఉంది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. టోటల్ అమౌంట్ మనకి ఇప్పటి వరకు మన సిపిఎస్ అమౌంట్ లో ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఈ దేనిలో ఏ ఫండ్ లో ఎంత అమౌంట్ ఉంది, ఇది ఎల్ఐసి, అలాగే ఇది ఎస్బీఐ, ఇది ఎన్పిఎస్, ఇలా 3 దీనిలో కూడా మొత్తం కలిపి ఇంత అమౌంట్ ఉన్నది అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. ఇది హోల్డింగ్ స్టేట్మెంట్. అలాగే ఈ వాలంటరీ స్టేట్మెంట్ ఇవన్నీ మామూలునండి. ఈ బిల్లింగ్ కూడా స్టేట్మెంట్ అంటే ఇది ఎంపీ కనిపిస్తుంది. కంట్రిబ్యూషన్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనము ఏ ఇయర్ ఎంత కంట్రిబ్యూట్ అయ్యింది, ఏ మంత్ యాడ్ అయిందా, ఏ మంత్ యాడ్ అవ్వలేదా అనేది కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి మనము ఈ 26-27 చూద్దాము. ఇందులో సెలెక్ట్ చేసిన తర్వాత మనము సెర్చ్ కొడదాము. వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే మాత్రం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. చూడండి డీటెయిల్ స్టేట్మెంట్ ఆఫ్ కంట్రిబ్యూషన్, ఇందులో మన డీటెయిల్స్ ఉంటాయి. మనకి ఇంతకు ముందు ఏదైతే మిస్సింగ్ కంట్రిబ్యూషన్ ఉందో ఇక్కడ చూడండి మిస్సింగ్ కంట్రిబ్యూషన్ అని ఉంది. అంటే ఈ మిస్సింగ్ కంట్రిబ్యూషన్ అంటే మన అకౌంట్ లోకి ఈ నెలలు అనేవి మనకి యాడ్ అవ్వలేదు కంట్రిబ్యూషన్ అనేది. అప్పుడు మనం ఏం చేయాలి,
అనేది మనము ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. ఇది సుమారు 11 నెలలు ఉంది. ఈ 11 నెలలు యాడ్ అవ్వలేదు. పోనీ మే 2026 అంటే ఈ కిందటి నెల కాబట్టి యాడ్ అవ్వకపోయినా సుమారుగా 10 నెలలు అనేది యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వకపోతే ప్రాసెస్ ఏంటి అనేది మనము ఇప్పుడు తెలుసుకుని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మన డబ్బులు అనేది మనకు పడడం జరుగుతుంది. లేని పక్షంలో మన డబ్బులు అనేవి మనకు పడవు. ఆ తాలూకా బెనిఫిట్స్ అన్ని కూడా మనము మన అకౌంట్ లో నుంచి కోల్పోతాం అనమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కొంచెం లంసమ్ అమౌంట్ లో మనము కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మనము ఖచ్చితంగా ఇందులో మిస్సింగ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్సింగ్ క్రెడిట్స్ అన్ని కూడా ఎందుకు ఆగాయి, ప్రాసెస్ ఎక్కడ లోపం వచ్చింది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇది తగ్గట్టు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనకు ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా మన అకౌంట్ కి చేరుతుంది అనమాట. ఇందులో మన సర్వీస్ లో జాయిన్ అయిన నుంచి కూడా మొదటి నుంచి కూడా ఎన్ని ఉండిపోయినాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మొదటగా ఇది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది తర్వాత వీడియోలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులు ఎవరైతే ఈ విషయం తెలియని ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం కూడా తెలియజేయండి. మీకు ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే మిగతా ఏవైతే ఉన్నాయో ఈ మిగతా ఆప్షన్ లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే అప్డేట్ మై ప్రొఫైల్. ఇందులో మనము అప్డేట్ నామినేషన్ ఉంటుంది. అంటే నామినేషన్ అంటే మనం నామినీ ఇచ్చుకోవాలి. ఈ నామినీ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి మీరు ఎలా నామినీ చేయాలో లేదా ఒకవేళ నామినీ ఎలా అప్డేట్ చేయాలంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. మీకు నామినీ ఎలా అప్డేట్ చేయాలో ఏదైనా మార్చాలంటే మీకు వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ నామినీ అనేది అందరికి మాక్సిమం తెలిసే ఉంటది. బట్ ఒకవేళ డౌట్ ఉంటే చెప్పండి, మరో వీడియో చేస్తాను. మీకు ఇందులో ఇదే గో ప్లాన్ ఉందా, ఈ గో ప్లాన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాగే ప్రతి దానికి కూడా చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ అకౌంట్ ఒకవేళ చెక్ చేసుకుని మీరు ఏ విధంగా లాగిన్ అవుతారో ఒకసారి ఈ లాగిన్ చూసుకుని మీరు లాగిన్ అవ్వండి. మీ అకౌంట్ లో ఎన్ని మిస్సింగ్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయో ఒకసారి మన కామెంట్ లో తెలియజేయండి. మన అకౌంట్ లో ఏం జరుగుతుంది, ఎంత అమౌంట్ అనేది తెలుసుకోవడం మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.